అహల్య హాస్పిటల్ బెడ్ మీద నుంచి మెల్లిగా బయటికి వస్తుంది. బయటికి వచ్చి అలా ఇలా చూస్తుంటుంది. ఎవరు కనిపించరు. అయితే తను ఏమనుకుంటుందో తెలియదు. కానీ ఆలోపే సడన్గా అవంతిక వాళ్ళ అబ్బాయి బుజ్జిగాడిని తీసుకొని హాస్పిటల్లో డాక్టర్ చూపించి బయటకు వస్తూ ఉంటుంది. వస్తూ ఉండగా సడన్గా అవంతిక అహల్యను చూస్తుంది. చూసి అహల్య దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, అహల్య నువ్వు ఇక్కడ ఉండేమేంటి, హాస్పిటల్లో ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆ మాట అనగానే అవంతికను చూసి అహల్య షాక్ అయ్యి ఇలానే నిలబడిపోతుంది. అప్పుడు వెంటనే డాక్టర్ గారు వచ్చి ఇలా అంటారు సడన్గా, ఏమవ్వడం ఏంటి, తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పేసి అని అంటుంది. అనగానే అహల్య షాక్ అవుతుంది. అవంతిక ఉండి అంటుంది కదా, ప్రెగ్నెంటా, తను ప్రెగ్నెంటా అని చెప్పేసి అవంతిక అంటుంది. డాక్టర్ అంటే అవును తను ప్రెగ్నెంట్ అని చెప్పేసి అనండి. అహల్యతో అంటుంది కదా డాక్టరు, నువ్వు బయట ఏం చేస్తున్నావు, నేను బెడ్ రెస్ట్ తీసుకోమన్నాను కదా, నువ్వు బయటికి రావద్దు, అసలే నువ్వు చాలా వీక్గా ఉన్నావు అని చెప్పేసి అంటుంది డాక్టర్. అసలు నిజంగా అవంతిక విన్నది నిజమేనా, లేకపోతే అహల్య అక్కడ ఎందుకున్నది, ఈ అవంతిక నిజాన్ని తీసుకొని ఇంట్లో వాళ్ళతో చెప్పదా, ఈ నిజం బయట పడుతుందా పడదా, లేకపోతే మళ్ళీ గౌతమ్ ఏదన్నా ఒకటి మేనేజ్ చేసి ఈ నిజాన్ని కవర్ చేస్తారా, ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.